కొంతమంది పిల్లలు ఏళ్ళు చూపెడితే కొండ వాకుతారు. వాళ్ళు చేసే పనులకు, మాట్లాడే మాటలకు, వాళ్ళ ఈడుకు అస్సలు పోలిక పొంతనుండది. మస్తు హుషారుంటారు. 10 ఏండ్లు కూడా ఉండని పిల్లలు 20, 25 ఏండ్లోళ్ళ పనులు చేస్తా ఉంటారు. అట్లా చేస్తే మంచిదే గానీ, ఏ ఏజ్‌లో ఏ పని చేయాలనే రూల్స్ ఉంటాయి గదా! వాటిని ఫాలో కావాలి గదా! అందుకే ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశి పేరుతోని కేస్ బుక్ అయింది. ఏ ఈడులో చేయాల్సిన పనులు ఆ ఈడులనే చేయాలి. అంతేగాని వైభవ్ సూర్యవంశితోని క్రికెట్ ఆడిచ్చుడు ఎక్కడిది? ఆడిచ్చిండ్రు కానీ కోట్ల కోట్ల వ్యాపారం జరుగుడు ఎక్కడిది? ఇది ఖచ్చితంగా బాల కార్మిక వ్యవస్థ కిందికే వస్తుంది. ఇది చిన్న పిల్లలను కష్టపెట్టుడు కిందికే వస్తుంది, హింస పెట్టుడు కిందికే వస్తుంది అన్నట్టు ఎఫ్ఐఆర్ చేయిస్తా అంటున్నాడట శివకుమార్ నాయక్ అనే సామాజిక కార్యకర్త. రాజస్థాన్ రాయల్స్ అనే టీంలో ఓపెనింగ్ బ్యాటింగ్ చేసుకుంటా 6లు 4లు మంచినీళ్ళు తాగినట్టు కొడుతున్నాడు వైభవ్ సూర్యవంశి. కాబట్టి అట్లా ఆడేటట్టు చేసింది రాజస్థాన్ రాయల్స్ ఓనర్లే కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతా అని అంటున్నాడట. గట్లెట్లా కుదురుతుంది? అండర్-19, అండర్-14 అని అంతర్జాతీయ స్థాయిలో ఆడిస్తారు కదా, అప్పుడు లేని తిప్పలు ఇప్పుడెందుకు వచ్చిందని కొందరు అంటున్నారట. అంతేకాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 14 ఏండ్లప్పుడే క్రికెట్ ఆడిండు కదా అంటున్నారు. కానీ అది దేశాల నడుమ జరిగే పోటీ కానీ ఐపీఎల్ అట్లా కాదు కదా. వ్యాపారాల కోసం, పైసల కోసం కోట్లు ఇచ్చి ఆటగాళ్లను కొని ఆడిస్తుంటారు కాబట్టి అది పైసలు ఇచ్చి పసిపిల్లలతో పని చేయించుడు కిందికి వస్తుంది అన్నట్టు ఇంకొందరు అంటున్నారట. కానీ కర్ణాటక సామాజికవేత్త సీఎం శివకుమార్ నాయక్ వైభవ్ క్రికెట్ ఆటతోని తన చదువు ఆగమవుతుంది, భవిష్యత్ ఖరాబ్ అవుతుంది కాబట్టి తను చదువుకునే ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడట. అయినా శివకుమార్కు తెలియదు కావచ్చు, క్రికెట్ ఆటనే మంచి భవిష్యత్ అవుతుంది వైభవ్ సూర్యవంశి. కానీ కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి అనే చిరంజీవి సార్ పాట తెలియదు కావచ్చు. చదివే చదువుకు పెద్ద పెరిగినాక చేసే పనికి పొంతన ఉండదనేది తెలియదు కావచ్చు. రూల్స్ ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేకపోవచ్చు. కానీ దేంట్లో రాటు తేలితే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే అయిపోయా, అదే భవిష్యత్తు అవుతుంది. ఏదో బెదిరించేతానికి లేకుంటే తొందరగా ఫేమస్ అయిదామని చేస్తున్నారో తెలియదు కానీ వచ్చినాని కేసు ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఎవరిని మాట్లాడినా ఎన్ని కేసులు పెట్టినా వైభవ్ సూర్యవంశి ఇట్లనే ఆడాలి. తర్వాత దేశం తరపున ప్రపంచ దేశాలను రఫ్ ఆడించాలి.